బీహార్లో అంతా అనుకున్నట్లే జరిగింది. ఆ రాష్ట్ర సీఎం పదవికి జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్ చేరుకున్న నితీష్ మహాకూటమికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్కు లేఖ సమర్పించారు. దీంతో ఆర్జేడీతో కలిసి జేడీయూ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం కూలిపోయింది. సాయంత్రం నితీష్ భాజపాతో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక అంతకుముందు పాట్నాలో జరిగిన జేడీయూ ఎమ్మెల్యేల సమావేశంలో తన రాజీనామా నిర్ణయాన్ని నితీష్ వెల్లడించారు. పార్టీ నేతలు కూడా ఆయనకు పూర్తి మద్దతు అయితే ప్రకటించారు. ఇక రాజ్భవన్ ముందు మీడియాతో మాట్లాడిన నితీష్ అన్ని వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మహాకూటమిలో పరిస్థితి బాగాలేదని ఇండియా కూటమి నుంచి కూడా బయటికి వచ్చినట్లు నితీష్ ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై ఎన్డీఏ భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే నితీష్ రాజీనామాపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. రంగులు మార్చడంలో నితీష్ ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నాడని ఎద్దేవా చేసింది. బీహార్ ప్రజల అభిష్టాన్ని నితీష్ విస్మరిస్తున్నారంటూ ఈ పరిణామాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితిలో క్షమించబోరని జైరా రమేష్ వ్యాఖ్యానించారు. మరోవైపు రాహుల్ చేస్తున్న న్యాయయాత్రకు భయపడే బీజేపీ ఇలాంటి ఎత్తులు వేస్తుందంటూ ఆయన విమర్శించారు. इस्तीफा दिया है, उसमें कोई आश्चर्य की बात नहीं है, क्योंकि नीतीश कुमार जी एक बड़े अनुभवी राजनीतिक व्यक्ति हैं। कई साल वो मुख्यमंत्री रह चुके हैं, केंद्र में मंत्री रह चुके हैं, पर वो बार बार अपना राजनीतिक रंग बदलते रहते हैं और राजनीतिक रंग बदलने में वो गिरगिटों का अच्छा मुकाबला देते हैं, वो बड़ी टक्कर देते हैं गिरगिटों का। मैं कहना चाहता हूं कि बिहार की जनता उनको और जो उनको नचा रहे हैं दिल्ली में बैठकर, उनको भी सही जवाब देगी। ये बिल्कुल साफ है कि भारतीय जनता पार्टी, प्रधानमंत्री, गृह मंत्री भोखलाए हुए हैं, बहुत परेशानी में है भारत जोड़ो न्याय यात्रा से, और जो जिस उत्साह के साथ लोग उनका स्वागत कर रहे हैं, राहुल जी का स्वागत कर रहे हैं, इससे ध्यान हटाने के लिए ఇక బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా పత్రాన్ని కూడా గవర్నర్ కు అందజేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు ఫోన్లో. సురేందర్, చెప్పండి, నితీష్ కుమార్ సీఎం పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ పత్రాన్ని కూడా గవర్నర్ కి అందజేయడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి నితీష్ కుమార్ది? దీపిక, సాయంత్రం 5 గంటలకి మళ్ళీ బీజేపీ పక్ష సభ్యులతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీష్ కుమార్ ప్రణాళికలు చేసినట్టు తెలుస్తుంది. సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో కొత్తగా మరో 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ 6లో బీజేపీ నుంచి 3, జేడీయూ నుంచి 1, అదేవిధంగా హెచ్ఎంఏ తరఫు నుంచి 1, అదే స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ సింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాణ స్వీకరణ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ మహాకూటమి ప్రభుత్వం కూల్పోయిన సందర్భంగా సాయంత్రం 4 గంటల సమయానికి నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాట్నా వెళ్తున్నట్టు సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికైతే అందరూ ఊహించినట్లే నితీష్ కుమార్ రాజీనామా చేయడము, అక్కడి మహాకూటమి ప్రభుత్వం కూలిపోవడము అంటూ క్రమక్రమంగా అందరూ ఊహించినట్టే జరిగిపోయింది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొంతకాలంగా ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులతోనైతేనేమి ఇతర కాంగ్రెస్ నేతలతో అంతర్గతంగా కొన్ని కలహాల ద్వారానే నితీష్ కుమార్ మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి చేరబోతున్నట్లు సమాచారం అయితే వస్తోంది. మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎన్నికలు సమర్పిస్తున్న సమయంలో నితీష్ కుమార్ వేసిన స్టెప్ రాజకీయంగా స్థానికంగా చాలా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకే నితీష్ కుమార్ అదేవిధంగా బీజేపీ చేసిన ఎత్తుగడలో భాగంగా దీన్ని భావిస్తున్నారు. అయితే ఈ ఈశాన్య రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ భారత న్యాయయాత్ర ప్రారంభించిన సమయంలోనే
ఆ దృష్టి ప్రజల దృష్టి అటువైపు వెళ్లకుండా అటువైపు మళ్ళకుండా ఉండేందుకు బీజేపీ చేసిన స్కెచ్ లో భాగంగా నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీ సభ్యులతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తం మీద ఈ రాజకీయ ఎత్తుగడలో భాగంగా మొత్తం 243 సీట్లలో గాను ఎన్డీఏకి ఇదివరకు గెలిచిన సీట్లు 125 రాగా గఠబంధన్ పార్టీకి 110 సీట్లు వచ్చిన గత ఎన్నికల్లో. అదేవిధంగా ఇతరులకి 8 సీట్లు రాగా, అదేవిధంగా ఇందులో ఆర్జేడీకి 75 సీట్లు, జేడీయూకి 43 సీట్లు వచ్చాయి. అదేవిధంగా బీజేపీకి 74 సీట్లు రావడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా 19 సీట్ల వరకు రాగా, ఇటు లెఫ్ట్ పార్టీలకు దాదాపు 16 సీట్ల వరకు అయితే గెలుచుకోవడం జరిగింది. మొత్తం మీద అప్పుడు ఇంతగా 2020 వరకు బీజేపీ ఎన్డీఏ కూటమితో కొనసాగిన నితీష్ కుమార్ కొన్ని అంతర్గత విషయాల వల్ల, కొన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాల వల్ల, కాంగ్రెస్ పార్టీ స్కెచ్ లో భాగంగా నితీష్ కుమార్ ఉన్నట్టుండే ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఆ ప్లేట్ ఫిరాయించడంలో భాగంగానే కాంగ్రెస్ కూటమిలో భాగంగా కొత్త ప్రభుత్వాన్ని అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాదాపు 2 ఏళ్లకు పైగా కొనసాగిన నితీష్ ప్రభుత్వం ఇటీవల కాలంలో కొంత అంతర్గత కలహాలు కొంచెం ఎక్కువైనట్టు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో నితీష్ కుమార్ తన ఎమ్మెల్యేల మద్దతును జేడీయూకు ఆర్జేడీకి ఉపసంహరించుకొని బీజేపీతో మళ్ళీ జతగట్టేందుకు నిర్ణయించుకున్నట్టయితే తెలుస్తోంది. మొత్తం మీద ఇక్కడ ప్రధానంగా నడుస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఇక్కడ అంతర్గతంగా ఒక రాజకీయ వ్యూహం, రాజకీయ వార్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం మీద ఇప్పటికే అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహాకూటమికి, కాంగ్రెస్ ఇండియా కూటమికి నుంచి బయటికి వస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, అదే సమయంలో నితీష్ కుమార్ కూడా బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ కూడా ఇండియా కూటమికి నుంచి మేము వైదొలుగుతున్నాం, బయటకు వస్తున్నాం, అదేవిధంగా మహాకూటమికి కూడా మద్దతు మేము ఉపసంహరించుకుంటున్నాం, బీజేపీ తో మేము జట్టు కట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల దృష్టి మరల్చకుండా రాహుల్ గాంధీ చేస్తున్న న్యాయ యాత్రపై కూడా ప్రజల ఆలోచన ఉండకుండా చేసేందుకే ఈ ఎత్తుగడ వేసినట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఎటు చూసినా కూడా ఇంతకాలము అంటే దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఎన్డీఏ కూటమితో కొనసాగుతూ వచ్చిన నితీష్ కుమార్ కాంగ్రెస్ ఎత్తుగడ అంటే బీజేపీ గతంలో చేసిన కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోల్చి, కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రిటర్న్ అటాక్ ఇచ్చే ధోరణిలో భాగంగానే గతంలో నితీష్ కుమార్ నుండి ఒక దెబ్బ కొట్టినట్టయితే తెలుస్తోంది. అయితే దాని నుంచి బయటపడేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరాదిన మళ్ళీ ఎక్కువగా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే విధంగా చేసిన ప్రయత్నంలో భాగంగానే బీజేపీ దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద రాజకీయ చిత్రంగం అనేది బీహార్ లో నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. నితీష్ కుమార్ అటు రావడం ఇటు రావడం కూడా కొద్ది రోజులు మహాకూటమికి, అదేవిధంగా కొద్ది రోజులు ఎన్డీఏ కూటమికి సపోర్ట్. థాంక్యూ సురేందర్.